బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర రాజధాని ముంబైలో బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షం కారణంగా పలు చోట్ల రహదారులు నీట మునిగాయి. ఇది కాకుండా ప్రతికూల వాతావరణం కారణంగా చాలా విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. ఇక ఇవాళ కూడా ఇదే వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ పశ్చిమ రైల్వేలోని ముంబై సబర్బన్ నెట్వర్క్లో లోకల్ రైళ్లు సాధారణంగా నడుస్తున్నాయని పశ్చిమ రైల్వే శాఖ తెలిపింది. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. బుధవారం కూడా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రానున్న 2 రోజుల పాటు పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముంబై, థానే, రాయ్గఢ్, రత్నగిరికి ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వాతావరణ కేంద్రం గతంలో ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. దాన్ని రెడ్ అలర్ట్గా మార్చారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. మరోవైపు ముంబైకి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ముంబైలోని కోలాబా స్టేషన్ ప్రకారం గరిష్ట ఉష్ణోగ్రత 30.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. సట్రాకు స్టేషన్లో 30.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ముంబైలో కనిష్ట ఉష్ణోగ్రత 24 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షం కారణంగా పలు చోట్ల రహదారులు నీట మునిగాయి. ఇది కాకుండా ప్రతికూల వాతావరణం కారణంగా చాలా విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. ఇక ఇవాళ కూడా ఇదే వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ పశ్చిమ రైల్వేలోని ముంబై సబర్బన్ నెట్వర్క్లో లోకల్ రైళ్లు సాధారణంగా నడుస్తున్నాయని పశ్చిమ రైల్వే తెలిపింది. వాతావరణ శాఖ కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది. బుధవారం కూడా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాబోయే 2 రోజుల పాటు పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముంబై, థానే, రాయ్గఢ్, రత్నగిరికి ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వాతావరణ కేంద్రం గతంలో ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. దాన్ని రెడ్ అలర్ట్గా మార్చారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. మరోవైపు ముంబైకి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ముంబైలోని కోలాబా స్టేషన్ ప్రకారం గరిష్ట ఉష్ణోగ్రత 30.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. సటాక్రూజ్ స్టేషన్లో 30.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ముంబైలో కనిష్ట ఉష్ణోగ్రత 24 నుంచి 25 డిగ్రీల సెల్సియస్గా మధ్య నమోదైంది.